వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఇవాళ లెవెల్స్ గురించి చూద్దాం. మనం వీడియోలో ఏం మాట్లాడుతున్నామో, నిఫ్టీ ఏమనుకున్నామండి, ఈ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ బై చేసుకోండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి అన్నాను. ఇక్కడ చూసారా, ఈ ఫస్ట్ ఇది ఓపెన్ అవడే బ్లూ డే ఆఫ్ దగ్గర ఓపెన్ అయింది, కిందికి వచ్చింది, కానీ ఇక్కడ మనకు ఒకటే క్యాండిల్ దొరికింది. కానీ ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ రివర్స్ అయిన తర్వాత ఇది బ్లూ డే ఆఫ్ ను రెడ్ డే ఆఫ్ రెండింటిని క్రాస్ చేసి క్లోజ్ అయిన తర్వాత మనకు 2 క్యాండిల్ దొరికినాయండి. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యాక మళ్ళీ ఇక్కడ చూడండి రెడ్ డే ఆఫ్ ను బ్లూ డే ఆఫ్ ను రెండింటిని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని దొరికినాయి, 1 2 ఇక్కడ 2 క్యాండిల్ దొరికినాయి, ఇక్కడ 2 పెద్ద పెద్ద క్యాండిల్ దొరికినాయండి. ఇది R1 వరకు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి బ్లూ డే ఆఫ్ దగ్గర ఓపెన్ అయింది, అది దీనికి నిఫ్టీకి రివర్స్ అయింది కొంచెం. ఇది నిఫ్టీ దిగి పైకి వస్తే ఇది పైకి వెళ్ళి కిందికి వచ్చింది. రెడ్ డే ఆఫ్ ను క్రాస్ చేస్తూ బ్లూ డే ఆఫ్ ను క్రాస్ చేసి క్లోజ్ అయింది. ఇక్కడ బై చేసుకుంటే చూసారా, రెడ్ మేబీ డే హై, బ్లూ మేబీ డే హై దాకా వచ్చింది. ఎన్ని క్యాండిల్ చిన్న చిన్నవి వదిలేస్తే ఇదంతా జీరో. ఈ 4 క్యాండిల్ వదిలి పెడితే 1 2 పెద్ద పెద్ద క్యాండిల్ దొరికినాయండి. మళ్ళీ ఇది ఏమైంది, కిందికి చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా మనకు ట్రేడ్ దొరికింది. బ్లూ డే ఆఫ్ రెడ్ డే ఆఫ్ కింద రెండింటిని క్రాస్ చేసి క్లోజ్ అయింది. ఎన్ని క్యాండిల్, 1 2 3 క్యాండిల్ దొరికినాయి. పైకి వెళ్తే పెద్ద 2 క్యాండిల్, కిందికి 3 క్యాండిల్ మీడియం. ఓకేనా, నిన్న నేను ఏం చెప్పానండి, మార్కెట్ దిగుతుంది అని చెప్పాను. ఒకవేళ గ్యాప్ పైన మళ్ళీ కిందికి వస్తుంది, ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా పైకి వెళ్ళి కిందికి వస్తుంది అన్న. కావాలంటే నా వీడియో చూసుకోండి, నిన్నటి వీడియో మండే అని పెట్టాను నేను, మండే లెవెల్స్ అని చూసుకోండి మీరు. నేను నిన్న డాటాను చూసి చెప్పాను దిగుతుందని. ఇవాళ డాటా అయితే బాగానే ఉందండి, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాండిల్ చూసారా, ఇది ఫ్రైడే క్యాండిల్, ఈ హై లో మధ్యనే ప్రైస్ తిరుగుతుంది. ఇక్కడ 2 సార్లు ప్రైస్ 3 సార్లు రిజెక్ట్ అయింది, కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళాలని చూసింది ప్రైస్, మళ్ళీ కిందికి వచ్చి ఈ సపోర్ట్ ఉంది కదా, ఏ విధంగా అయితే రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయ్యి పైకి వెళ్ళి రిజెక్ట్ అయిందో, మళ్ళీ అదే విధంగా సపోర్ట్ దగ్గర రివర్స్ అయింది కదా, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ పైకి హైక్ అయింది, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ హైక్ అయింది, మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చి మళ్ళా ఈ లైన్ మీదనే, ఈ బ్లాక్ లైన్ మీదనే క్లోజ్ అయింది. మళ్ళీ హైక్ అవుతుందని నేను అనుకుంటున్నా, రేపు చూద్దాం ఏమవుతుందో. వీళ్ళు 25 క్వాంటిటీ ఉండే కదా అండి, ఎవరు ఇంతకుముందు సెబీ వాళ్ళు 25 క్వాంటిటీ ఉండే నిఫ్టీ 50ది, బ్యాంక్ నిఫ్టీ చేంజ్ చేయలేదు, 15 క్వాంటిటీ పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు 75 చేసినారు, అంటే 3 క్వాంటిటీలు ఈక్వల్ టు 1 లాట్ అన్నట్టు. అప్పుడు 25 అంటే 1 లాట్, ఇప్పుడు 75 అంటే 1 లాట్, అంటే 3. ఇప్పుడు స్టాప్ లాస్ కూడా కష్టమేనండి. 20 పాయింట్స్ అంటే ఎంత, అప్పుడు 1 లాట్ ఉన్నప్పుడు 20 పాయింట్స్ పెడితే 500 స్టాప్ లాస్ ఉంది. ఇప్పుడు 1500 స్టాప్ లాస్, అంటే 3 టైమ్స్ స్టాప్ లాస్, 1500 స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు స్టాప్ లాస్ విషయంలో కూడా 10 పాయింట్స్ పెట్టుకోండి, మనం అంతా మార్కెట్కి ఇవ్వద్దు. రిటైలర్స్ చాలా మంది, ఒక చిన్న అది నా వ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ మంత్ చూడండి, ఇక్కడ 20,000 నవంబర్ లాస్ట్ ఇయర్ది చెప్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ నవంబర్లో క్రాస్ అయిందండి, 20,000ని క్రాస్ అయి క్లోజ్ అయింది. అది డిసెంబర్లో కొనసాగిస్తూ ఇట్లా వచ్చింది. అంతా రీటైలర్సే పట్టుకెళ్లారండి మార్కెట్ని ఇంత పైకి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎప్పుడు క్రాష్ అవ్వడం మొదలుపెట్టింది, అక్టోబర్ నుంచి. ఎందుకంటే ఇక్కడ అదాని ఇష్యూ ఉంది, ప్లస్ సెబీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైతే రీటైలర్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా మంది లాస్ అవుతున్నారు అన్నారు. అంటే ఎంతో తెలుసా అండి, 95% మంది లాస్ అవుతున్నారట. ఒక మార్కెట్లో 2-3% వాళ్ళే ప్రాఫిట్ లో ఉంటున్నారట. 2-3% ఎవరో మీకు తెలిసే ఉంటది, ఎవరు బిగ్ ప్లేయర్స్. వీళ్ళంతా ఏంది, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. కొందరు రిటైలర్స్ ఓన్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పుడు ఒక్క లాట్
5,000కి వచ్చేది, 5 నుంచి 6,000. ఇంకా మనం ఎక్స్పైరీ నాడైతే 2,000 కూడా లాట్ వస్తుంది, 2,000, 1,500 కూడా లాట్ వస్తుంది. చాలా మంది ఆ విధంగా మార్కెట్ స్టడీ చేయకుండా, నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి వచ్చి అలా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం సెబీ ఈ నిర్ణయం తీసుకుందండి, 75 క్వాంటిటీ. సో అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ దానికి ఆ న్యూస్ కూడా వాళ్ళు డబ్బుల్ని తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. ఎలావి డిసెంబర్ వాళ్ళ మార్కెట్ అక్కడ క్రిస్మస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్కెట్ చాలా జోరులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి మన ఇండియన్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మళ్ళీ పైకి వస్తుందా అని అంటే కొంచెం మార్కెట్ కుదుట పడాలండి. పైకి రావడం అంటే ఇప్పుడు ఈ న్యూస్ వల్ల ఇంత పడిపోయింది అంటే, ఎందుకంటే ఎవరైనా చిన్న సామెత అండి, బెల్లం దగ్గరనే ఈగలు వస్తాయని. ఇక్కడ పార్టిసిపెంట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎఫ్ఐఎస్ వచ్చారు, ఎందుకంటే ఇంతమందిని మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు అన్న ఉద్దేశం. ఇప్పుడు పార్టిసిపెంట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు ఇంత ముందులాగా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అప్పటికి నాకు ఇంకా నాలెడ్జ్ ఇంతగా లేదండి. అంటే అప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఇంకా అప్డేట్ అయినా కదా, మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం కదా. అప్పుడు నా వ్యూ ఎంత వరకు ఉన్నాయంటే 22,000 to 23,000 వరకే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను. కానీ అది ఇంతలా 26,000 అంటే 3,500 వరకు, 3,500 వరకు పెరిగిందండి. ఇదంతా రీటైలర్స్ పట్టుకొచ్చిన మార్కెట్. ఈ మార్కెట్ తోటే వాళ్ళు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ లోకి వాళ్ళ మనీని ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళే లేరు అంటే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? మళ్ళీ డబ్బులు సంపాదించడం కోసమే కదా. సో నేను అదే అనుకుంటున్నాను. మరి ఏమైతుందో చూడాలి ఫ్యూచర్ గురించి ఇప్పుడు మాట్లాడేంతగా, అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ తోటి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారండి, మేధావులు. ఇది నా వ్యూవే. ఇది క్రాస్ కావాలండి. మనం బుల్లిష్ సైడ్ చూడాలంటే ఖచ్చితంగా ఈ ఫ్రైడే హై ఉంది కదా, ఇదంతా 24,000. చాలా మంది పాపం 24,100 గురించి బాగా వెయిట్ చేస్తున్నారండి. ఇవాళ నేను న్యూస్ పేపర్లో కూడా చూసిన 24,200 ఎబో బుల్లిష్ అని. ఎక్కడ 24,200 అండి? మనం దాదాపు ఎన్ని పాయింట్స్ దూరంలో ఉన్నాం తెలుసా? 24,000కి 500-600 పాయింట్స్ దూరంలో ఉన్నామండి. ఇది క్రాస్ కావాలంటే రేపైతే మార్కెట్ రివర్స్ అయితేనే అనుకుంటున్నా, అవుతుంది. కొంచెం డాటా మరి బాగానే ఉంది. రేపు రివర్స్ అయితే చూద్దాం. ఒకవేళ రేపే ఇది క్రాస్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఎక్స్పైరీ ఉంది కదా, ఎక్స్పైరీ గురించి అన్న వాళ్ళు ఇక్కడికనే ప్రైస్ ఆడిస్తారా, నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకెళ్తారు కావచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది? 2nd January ఉంది కదా. ఆఫ్టర్ 2nd January అంటే ఫస్ట్ వీక్ తర్వాత ఏమన్నా మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా. లేకుంటే రేపే తీసుకెళ్తారా చూద్దాం. రేపైతే తీసుకెళ్లారనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడనే ఈ రేంజ్ బౌండ్లోనే మా ప్రైస్ తిప్పుతారు అనుకుంటున్నా. రేపు తీసుకెళ్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఇంకా పెద్ద టార్గెట్లు ఉన్నాయండి. అవన్నీ క్రాస్ కాకుండా వెళ్ళాలి కాబట్టి చూద్దాం. ఒకవేళ కిందికి వస్తే మాత్రం ఈ లైన్ కిందికి వెళ్ళింది అనుకోండి, ఇంకా కిందికి వెళ్తుంది. ఏ లైన్ ఇది? లో ఎంత అండి? 23,537. ఓకేనా, చూద్దాం మరి పైకా కిందికా. నేనైతే రేపు పైకే వెళ్తుంది అనుకుంటున్నా. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. ఒకసారి వీటి గురించి చెప్తాను, రేపటి లెవెల్స్ చెప్తాను, రాసుకోండి. లేకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, 23,450 కాల్ ఉంది, 23,850 పుట్ ఉందండి. రేపటి లెవెల్స్ అంటే 400 పాయింట్స్ లెవెల్స్ ఉంది. ఈ 400 రేంజ్ లోనే ఉంటది మార్కెట్. 23,600 ఎబో అంటే ఈ రెడ్ డే ఆఫ్ ఉంది అంటే దాని మీద 23,650 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలంటే 650 అట్లా ఏదన్నా కావచ్చు. క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం 23,450 కాల్ బై చేసుకుంటాం. టార్గెట్ వచ్చి 23,850 వరకు అండి. లేదు ఒకవేళ క్యాండిల్ రెడ్ డే ఆఫ్ కింద 23,600 బిలో క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం 23,850 పుట్ బై చేసుకుంటామండి. టార్గెట్ వచ్చి 23,450 వరకు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సేమ్ ఇది రెడ్ డే ఆఫ్ అంటే ఓపెనింగ్ అని క్లోజింగ్ సంబంధించిందండి. ఫస్ట్ నుంచి నా వీడియో ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది.
బ్లూ అంటే ఓపెనింగ్ సంబంధించిందండి. ఓపెనింగ్ కి ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు పెడతాను బ్లూ లైన్ తోటి. ఓకేనా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఇవాళ లెవెల్స్ ఇవ్వలేదండి. నాకు మార్కెట్ పెద్ద ఏం కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకోసం లెవెల్స్ ఇవ్వలేదు. నాకు కనబడ్డప్పుడే ఇస్తాను. ఓకేనా. ఈ బ్యాంక్ నిఫ్టీ చూడండి 50,300 కాల్ చూడాలనుకుంటే 51,000 మీద క్లోజ్ అవ్వాలండి. ఒకవేళ 51,600 పుట్టు చూడాలనుకుంటే 50,900 బిలో క్లోజ్ అవ్వాలండి. వాటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 రాసుకోండి. 23,450 కాల్ ఇవాళ 310 కిందనే క్లోజ్ అయిందండి. మనకు రేపు 310 మీద క్లోజ్ అవ్వాలండి. క్యాండిల్ క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 430. ఓకేనా. 310 మీద క్లోజ్ అయితే టార్గెట్ 430. 23,900 పుట్టేమో 210 బిలోనే క్లోజ్ అయిందండి. మనకు రేపు 210 ఎబో క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనం 23,900 పుట్టు అనుకుంటాం. టార్గెట్ 300. బ్యాంక్ నిఫ్టీ చెప్తానండి. 50,300 కాల్ బై చేసుకోండి. 15,990 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే అప్పుడు మనం 50,300 కాల్ బై చేసుకోవాలి. టార్గెట్ 2,000. ఒకవేళ ఫుట్ సైడ్ చూడాలనుకుంటే 980 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 1260. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. స్క్రీన్ షాట్ కొట్టుకున్నారా? ఇవ్వండి రేపటి లెవెల్స్. మరొక వీడియోతో రేపు కలుస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళకు కూడా నా వీడియో సజెస్ట్ చేయండి. నా సక్సెస్ రేట్ 90+ అండి. స్టాప్ లాస్ మాత్రం ఇప్పుడు నిఫ్టీ 50 10 పాయింట్స్ తగ్గించుకోండి. 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టండి. బ్యాంక్ నిఫ్టీ యథావిధంగా 35 పాయింట్స్ పెట్టండి. ఓకేనండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.